హాయ్ హలో వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి జొన్న ఇడ్లీలు చాలా చాలా హెల్తీ రెసిపీ అనమాట. అయితే ఇది వచ్చేసి ఇంకా మనము మినప్పప్పు తీసుకోవాలి, కానీ ఇంకా నేను మినప్పప్పు వాడతలేను, మా అన్న చెప్పినందుకు ఇదేంది పొట్టు మినప్పప్పు ఉంటుంది కదా నల్లది, అది వాడుతున్నాను అనమాట. అది సగం కప్పు తీసుకున్న మినప్పప్పు, ఏదైనా హాఫ్ కప్పు తీసుకోవాలి. ఇంకా రెండు అనేది నేను సాయంత్రమే నానబెట్టేసేసుకున్నాను అనమాట. దాంట్లోనే కొంచెం మెంతులు వేసిన, ఇంకా అవి మిక్సీ పట్టేసేసిన ఒక 4 hours తర్వాత. ఇంకా మిక్సీ పట్టేసేసి జొన్నలు నాని దాంట్లోనే మినపప్పు కూడా వేసేసి మంచిగా మనము ఇడ్లీకి ఎట్లా అయితే రెడీ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇంకా దాన్ని మిక్సీ పట్టేసేసి మంచిగా ఈ టైప్లో చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది మంచిగా. ఇది మనము రుబ్బి నైట్, కంపల్సరీ నైట్ ఉంటేనే మన దోశ పిండి, ఇడ్లీ పిండి ఎట్లుంటుందో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. పొద్దున్న లేచి చూస్తే ఇట్లా మంచిగా సెట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనము ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా కలిపి పెట్టేసేసుకోవాలన్నమాట. ఇంకా మనం ఇది కలుపుకొని మొత్తం మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి. ఇడ్లీకి అయితే సరిపోదు కదా, అనేసి సరిపోతుంది కదా. ఇదైతే ఇడ్లీకి వాటర్ వేస్తే మళ్ళీ ఎక్కువ లూజ్ అయిపోతుంది అనేసి నేను ఇదే కన్సిస్టెన్సీ వాడుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇడ్లీ తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని ఆయిల్లో నేను ఇంకా ఇడ్లీది అది వేసేసుకున్నా. ఇంకా వేసేసుకొని పెట్టుకోవడమే. సేమ్ ఇడ్లీ ఎట్లుంటుందో సేమ్ అదే టేస్ట్, కానీ ఇంకా బాగా వచ్చింది. అసలు మనము ఆ ఇడ్లీల బదులు ఇవి తింటే హెల్త్కి ఎంతో మంచిది అనమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం కాపాడుకోవచ్చు అనమాట మనము. ఇంకా ఎంత బాగా అనిపించింది తెలుసా, రెగ్యులర్గా ఇది చేసుకొని తింటే మనకు హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఆ వైట్ రైస్తో చేసుకొని తినే బదులు ఇవి చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనేసి నేనైతే రెగ్యులర్గా ఇవి మా ఇంట్లో ఎక్కువ చాలా మట్టుకు ఇవే చేస్తాను. నేను జొన్న ఇడ్లీలే నాకు ఇవి ఇష్టం, ఇడ్లీ అట్లా అనమాట. చూడండి, చెయ్యండి. ఇంకా ఇడ్లీ చూడండి అయిన తర్వాత, కాకపోతే మనము బ్లాక్ది వేసినాం కదా మినప్పప్పు, పొట్టు మినప్పప్పు, దానికోసం అని కొంచెం కలర్ చేంజ్. ఇంకా తర్వాత ప్యాన్లో నేను చట్నీకి వచ్చేసి ఆయిల్ పెట్టేసి కొంచెం శనగపప్పు, పల్లీలు, ఇంకా దాంట్లోనే మంచి ఏమంటారు ఎల్లిపాయలు వేసేసుకొని మళ్ళీ కొంచెం వేగిన తర్వాత అందులోనే ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు చట్నీకి ఇంకా మన ఇష్టం వచ్చిన ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు వేసేసుకున్నా. ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని మిగతా ఇంకా మన ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ ఉంటే వేసేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, ఏవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత అవన్నీ వేగిన తర్వాత మిక్సీలో ఇంకా మంచిగా గ్రైండర్లో వేసేసుకొని చట్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసి కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఇంకా పోపు పెట్టుకోవడమే. ఇదే చట్నీ ప్రాసెస్. చట్నీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఈ ఇడ్లీకి సంబంధించి చట్నీ అయితే బాగుంటుంది, అందుకని ఇదే చట్నీ వేసుకోండి. నార్మల్ చట్నీ అయినా బాగుంటుంది, ఇడ్లీ మాత్రం వేరే లెవెల్ ఉంది. చేసుకోండి, తినండి. జొన్న ఇడ్లీ అస్సలు మర్చిపోరు అసలు. ఇంకా ఇది మనకు టిఫిన్స్లలో డైలీ తిన్నా కానీ బోర్ అనిపించదు అనమాట. అంత బాగా వచ్చినాయి చూడండి, తీస్తుంటే కూడా. చూడండి, చేయండి జొన్న ఇడ్లీ.